హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను రవితేజ లీడ్ రోల్ పోషించిన ఈగల్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 39 minutes అండి. పీపుల్స్ మీడియా బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచుబొట్ల నిర్మించారండి. డైరెక్టర్ వచ్చేసి కార్తీక్ ఘట్టమనేని. ఈ సినిమాలో రవితేజతో పాటు కావ్య థాపర్, వెన్నెల కిషోర్, నవదీప్, అనుపమ పరమేశ్వరన్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే జస్ట్ ఓకే అనిపించిందండి. రవితేజ రీసెంట్ మూవీ అయిన టైగర్ నాగేశ్వరరావు బిలో యావరేజ్ అనిపించుకుంది. అట్లాగే ఈ ఈగల్ మూవీ కూడా బిలో యావరేజ్ అనిపించుకుంది. అయితే హీరో రవితేజ మూవీస్ యొక్క స్టోరీస్ వెనక జస్ట్ ఆ స్టోరీ లైన్ విని ఓకే చెప్పేస్తున్నాడు ఏమనిపించింది నాకైతే. ఓవరాల్గా రవితేజ ఎఫర్ట్ని మాత్రం తప్పు పట్టలేమండి. ఆయన మాత్రం తన 100% ఇచ్చాడని చెప్పాలి. అందులోనూ ఆయన గెటప్ కూడా చాలా బాగుంది. కాకపోతే స్క్రీన్ ప్లేలో ఉన్నటువంటి లోపం వల్ల ఈ సినిమా తేలిపోయిందని చెప్పాలి. ఇక కథ విషయానికి వస్తే ఈగల్ అండ్ సహదేవ్ అనే 2 shades ఉన్నటువంటి క్యారెక్టర్లో రవితేజ నటించాడనమాట. ఫస్ట్ ఈగల్ క్యారెక్టర్ అనమాట, అతను ఒక షార్ప్ షూటర్. సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి ఇక ఇండియాలో ఒక క్యారెక్టర్ అనమాట. ఓవరాల్గా ఆ ఈగల్కి ఈ సహదేవ్కి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అతను యూరోప్లో ఉన్నాడల్లా హఠాత్తుగా తలకోనకు వచ్చి ఎందుకు బతుకుతున్నాడు, ఆ యొక్క ఆయుధాలను ఎందుకు దొంగిలిస్తున్నాడు, దొంగిలించిన ఆ ఆయుధాలని చివరికి ఏం చేశాడు అనేది మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుందండి. డైరెక్టర్ తీసుకున్న సబ్జెక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక సోషల్ మెసేజ్తో ముడిపడి ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట అది. కాకపోతే దాన్ని తెర మీద ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేపాటికి డైరెక్టర్ ఎందుకో తేలిపోయాడని అనిపించింది. అయితే ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఇచ్చింది డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కాదండి, మణిబాబు కరణం అనేటటువంటి ఇంకొక వ్యక్తి ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఇచ్చారనమాట. అలా కాకుండా కార్తీక్ గారే స్వయంగా స్క్రీన్ ప్లే రాసుకుంటే మేబీ హిట్ అయ్యేదేమో. ఎందుకంటే ఆయన స్టోరీ ఏంటని ఆయనకి ఐడియా ఉంది కాబట్టి ఆ ప్రకారం ఆయన స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా రాసుకుని ఉండొచ్చు. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 2 shades ఉన్నటువంటి క్యారెక్టర్లో రవితేజ యాజ్ టీజ్గా చెలరేగిపోయాడు. ఇట్లాంటి గ్యాంగ్స్టర్ మూవీస్ ఆయనకి ఏం కొత్త కాదు. అందులోనూ ఈ సినిమాలో ఆయన గెటప్ పరంగా కూడా చాలా డిఫరెంట్గా కనపడ్డాడు. ఆయన హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. మూవీ కాస్తో కూస్తో బాగుంది అంటే అది హీరో రవితేజ వల్లే అని చెప్పాలి. హీరోకి సపోర్టింగ్ రోల్లో నవదీప్ నటించాడు అనమాట. నవదీప్ కూడా ఇది చాలా మంచి క్యారెక్టర్. కాకపోతే ఆ క్యారెక్టర్ ఎంతసేపు హీరోకి ఎలివేషన్స్ ఇవ్వటం సరిపోయిందనమాట. ఓవరాల్గా తనకిచ్చిన రోల్కి నవదీప్ న్యాయం చేశాడని చెప్పాలి. మరొక స్పై క్యారెక్టర్లో అవసరాల శ్రీనివాస్ నటించాడనమాట. ఆయన కూడా తన క్యారెక్టర్కి న్యాయం చేశాడు. అట్లాగే అనుపమ పరమేశ్వరన్ గారిది కూడా ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ అని చెప్పాలి. ఓవరాల్గా స్టోరీని ముందుకు తీసుకెళ్ళగలిగేటటువంటి క్యారెక్టర్ ఆవిడ. కాకపోతే ఆవిడ క్యారెక్టర్కి ఇంకొంచెం బెటర్ సీన్స్ పడుంటే సినిమా ఇంకా బాగుండేది అన్నది నా అభిప్రాయం. కావ్య థాపర్కి ఉన్నది కొద్దిసేపు అయినా సరే తనకి మంచి సీన్స్ పడ్డాయి. ఓవరాల్గా కావ్య థాపర్ కూడా ఉన్నంతలో తన బెస్ట్ ఇచ్చిందని చెప్పాలి. అట్లాగే అజయ్ ఘోష్ మరియు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు ఉన్నంతసేపు కూడా నవ్వించడానికి చాలా బాగా ట్రై చేశారు. ఓవరాల్గా ఆ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. అట్లాగే హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ చేసిన వినయ్ రాయ్ కూడా పర్లేదండి, బాగానే యాక్ట్ చేశాడు. కాకపోతే వినయ్ రాయ్ గారిని ఎందుకో సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. అఫ్కోర్స్ స్టోరీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, అందులో కూడా వినయ్ రాయ్ ఒకడు అనేటట్టు ఉంది తప్ప ఆయన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఆయన కాకుండా ఎవరైనా చిన్న ఆర్టిస్ట్ని తీసుకున్నా సరిపోయేదేమో అనిపించింది. ఎనీహౌ వినయ్ రాయ్ గారిని సరిగ్గా యూజ్ చేసుకుంటే ఇంకా మంచి అవుట్పుట్ వచ్చేదేమో. నా కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, దేవ్ జాండ్ అందించినటువంటి మ్యూజిక్ బాగుందండి, పర్లా మరీ సూపర్ అనేటట్టు అయితే లేదు. అఫ్కోర్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం ఎలివేషన్స్కి చాలా బాగా హెల్ప్ అయింది. కమ్లీ ప్లాకీ మరియు కరమ్ చావ్లా యొక్క సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. యూరోప్ యొక్క లొకేషన్స్ని చాలా బాగా చూపించారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనియే ఎడిటింగ్ బాధ్యతను కూడా తలకెత్తుకున్నాడండి. అయితే ఈ మధ్యన డైరెక్టర్లే ఎడిటర్ అవతారం ఎత్తడం అనేది మూవీకి బాగా మైనస్ అవుతుందండి. సినిమా మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ ఈ సీన్ తీసేయకూడదు అని ఆలోచించి మూవీని బాగా సాగదీసుకుని వచ్చేలా చేస్తున్నారన్నమాట. అందుకు ఎగ్జాంపుల్గా విక్రమ్ నటించినటువంటి ఐ మూవీ అని చెప్పుకోవచ్చండి. ఆ సినిమాలో చాలా చోట్ల అనవసరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. డైరెక్టర్ శంకరే ఎడిటింగ్ రూమ్లో కూర్చుని మొత్తం అంతా మూవీ ఎడిట్ చేశారని చెప్పేసి చెప్పుకుంటారు. సేమ్ అలాగే ఈ మూవీ విషయంలో కూడా జరిగిందండి. కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ విషయంలో చాలా పూర్గా వ్యవహరించారనిపించింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అట్లాగే సెకండ్ హాఫ్లో చాలా చోట్ల అనవసరమైనటువంటి సాగదీసే సన్నివేశాలు చాలా ఉన్నాయండి. ఒక 20 minutes వరకు కూడా మూవీని కట్ చేసేయచ్చు. నిర్మాతలైన టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచుబొట్ల ఎక్కడ ఖర్చుకే మాత్రం వెనకాడలేదండి, చాలా గ్రాండ్గా తీశారు. మరి అంత గ్రాండ్గా ఖర్చు పెట్టిన నిర్మాతలు ఉన్నప్పుడు డైరెక్టర్ ఇంకెంతో జాగ్రత్తగా మూవీ తీయాలండి.
ఏదేమైనా సరే కార్తిక్ ఘట్టంనేని తనే స్వయంగా స్క్రీన్ ప్లే రాసుకుని మూవీని షూట్ చేసింటే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.